దేవునామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయన వారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ లోకంలో మనకెవరైనా గొప్ప వ్యక్తులు తెలిస్తే, వారు సన్నిహితులైతే, వారితో మంచి బంధుత్వము స్నేహము ఉన్నట్లయితే, ఎవరైనా బయటి వ్యక్తులు ఆ విషయాలు తెలియని వారు అడిగితే, మేము ఫలానా వారమండి, మేము ఆ ఎమ్మెల్యేకి బాగా దగ్గర, ఆ ఎమ్మెల్యే మా స్నేహితుడు, ఆ ఎంపీ గారు, ఆ మంత్రి గారు మాకు చిన్నప్పుడు క్లాస్మేట్, అలా ఏదో మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ చాలామంది వ్యక్తులకు తెలియని విషయము ఏమిటంటే, వాక్యము బోధించే విషయము ఏమిటంటే, మనము ఆయన వారము, ఆయన చేత సృష్టింపబడిన వారము, ఆయన కొరకు సృష్టింపబడిన వారము. మన జీవితము ఆయనిచ్చిన దానమే, మన గమ్యము ఆయనే, మన ఉనికి ఊపిరి జీవము సమస్తము ఆయనే. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూచి ఆయన యొద్దకు వచ్చారు. వచ్చినప్పుడు వారు యోదయ దేశమునకు వచ్చినప్పుడు వారు ఏమని అడుగుచూ ఉన్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక కోట్ల నక్షత్రములు ఈ భూలోకములో ఉండగా కేవలము ఒక్క నక్షత్రము మాత్రమే ఆయన నక్షత్రముగా సంబోధించబడింది, ఆయన నక్షత్రముగా పిలువబడింది. ఎందుకు? ఆ నక్షత్రమునకున్న ప్రాముఖ్యత ఏమిటి? ఆ నక్షత్రమునకున్న గొప్పతనం ఏమిటి? ఆ నక్షత్రమునకున్న ప్రత్యేకత ఏమిటి అని మనం చూసినట్లయితే, అన్ని నక్షత్రముల వంటిదే ఈ నక్షత్రము కూడా. నక్షత్రమునకు ఏముంటుంది? అది స్వయం ప్రకాశితమైనది. ఇట్స్ ఎ సెల్ఫ్ లూమినస్ బాడీ. అది తనకు తానుగా వెలుగగలిగేది. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడ ప్రకాశింపజేస్తుంది? గనులైన వారి గృహముల మీద, గొప్ప గొప్ప రాజులు చక్రవర్తుల కోటల మీద, ఎంతో గంభీరమైన గొప్పవైన స్థలముల మీద కాదు గాని, యేసు క్రీస్తు ప్రభువారు ఉన్న ఆ పశువుల పాకపైన ప్రసరింపచేస్తూ ఉన్నది. ఈ నక్షత్రము వారిని క్రీస్తునొద్దకు నడిపిస్తూ ఉన్నది. ఆ నక్షత్రము తనకు కలిగిన వెలుగును ప్రభువు కొరకు వెలుగుతూ ఉన్నది గనుక అది ఆయన నక్షత్రముగా పిలువబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యము ఏమి చెబుతూ ఉన్నది? కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వాక్యం సెలవిస్తుంది. ఈ వచనంలో చాలా స్పష్టంగా మనము ఆయన వారము. ఎంత గొప్ప మాట! మనము ఆయన వారమైతే, ప్రియ సహోదరుడా సహోదరి, మనకు కలిగినవన్నీ ఆయనవే కదా. ఈ వచనంలోనే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన ప్రజలము. ఎంత గొప్ప ధన్యత! మనము దేవుని ప్రజలమైతే, మనము ఆయన వారమైతే, ఆయన చేత సృష్టింపబడిన వారమైతే, ఆయన కొరకే జీవిస్తాము, ఆయన మహిమ కొరకు జీవిస్తాము, ఆయన ఘనత కొరకు జీవిస్తాము. అంటే అందరూ స్టేజీలెక్కి ప్రసంగాలు చేయాలని కాదు. ఆయన కొరకు జీవించటం అంటే, దేవుడు నీకు కుటుంబం ఇస్తే ఆ కుటుంబాన్ని దేవుని కొరకు ఉపయోగించు. పిల్లలనిస్తే ఆయన కొరకు పెంచు. నీకు సంపాదననిస్తే దాంట్లో 10వ భాగము ప్రభువు మహిమ కొరకు ఉపయోగించు. దేవుడు నీకు జ్ఞానము బలము శక్తినిస్తే ఆయన మహిమ కొరకు జీవించు. దేవుని కొరకు సమస్తము చేయుటయే ఆయన కొరకు జీవించుట. దావీదు గొప్ప చక్రవర్తి,
ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయన సువార్త ప్రకటించుటూ తిరగలేదు. కానీ ఆయన దేవుడు తనకిచ్చిన ప్రతి విషయంలో దేవునిని ఘనపరిచాడు. అదేవిధంగా దానియేలు ప్రధానమంత్రి. ఆయన నేను పని పాట చేయకుండా నేను బ్రతుకుతాను అని అనలేదు. కానీ ఆయన దేవుడు తనకిచ్చిన సమస్త విషయాలలో దేవుని ఘనత కొరకు జీవించాడు. అలా అని సమస్తమును విడిచిపెట్టి సువార్తను ప్రకటించాలని అందరూ అలానే చేయాలని లేదు. దేవుడు కొంతమందిని పిలిచిన ఎడల వారు అలాగూ చేస్తూ ఉన్నారు. అది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధన్యత. మనమైతే దేవుడు మనకిచ్చిన సమస్త విషయాలలో ఆయన కొరకు జీవించటమే ఆయనను ఘనపరచటం. మనము ఆ విధంగానే ఆయన వారముగా పిలువబడతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇన్ని కోట్ల నక్షత్రాలలో ఆ ఒక్క నక్షత్రము ఆయన నక్షత్రముగా పిలువబడటానికి కారణం అది తనకు కలిగిన వెలుగును ఆయన మహిమ కొరకు ఉపయోగించింది. మరి దేవుడు నీకు నాకు ఎన్నో ఈవులనివ్వగా, గొప్ప జీవితాన్నివ్వగా, సమయమివ్వగా, జ్ఞానమివ్వగా, బలమివ్వగా, మరి ఆయన కొరకు నీవు జీవిస్తూ ఉన్నావా? ఆయన మహిమ కొరకు నీవు సమస్తమును జరిగిస్తూ ఉన్నావా? అసలు ఎవరు పరలోక రాజ్యంలో చేరతారు? అసలు ఎవరు దేవుని రాకడలో బ్రతికింపబడతారు? ఎవరు ఆయన వారిగా నిత్య జీవాన్ని గడుపుతారు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరు బ్రతికింపబడదురు? ఆయన వారు బ్రతికింపబడతారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన వాడవైతే, నీవు ఆయన దానవైతే నీవు కూడా బ్రతికింపబడతావు. మట్టి శరీరము మహిమ గల శరీరముగా మారుతుంది. క్షయమైన శరీరము అక్షయమైన శరీరముగా మారుతుంది. మహిమ లేని శరీరము సంపూర్ణమైన దైవిక మహిమతో నింపబడుతుంది. అనిత్యమైన ఈ జీవితము నిత్యమైన సంతోషముతో నింపబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నక్షత్రము నీకు నాకు నేర్పించే పాఠము. అది ఆయన నక్షత్రముగా పిలువబడింది. కారణం అది తనకు కలిగిన వెలుగును ఆయన కొరకు వెలిగింది, ప్రసరింపజేసింది, ఆయన యొద్దకు నడిపించింది. మనము కూడా ఆయన యొద్దకు అనేక మందిని నడిపించాలి. మనకు కలిగిన వాటిని ఆయన మహిమ కొరకు ఉపయోగించాలి. ఆయన మహిమను మనం వెదకాలి. ఆయనను ఘనపరచటమే మన జీవిత ధ్యేయంగా జీవించాలి. అప్పుడే మనము ఆయన వారం అవుతాము. మనము ఆయన వారమైతే, ఆయన మన ప్రభు అయితే, ఆయన మన దేవుడైతే ఇక సంతోషమే, సమాధానమే, క్షేమమే, గొప్ప ధైర్యమే. కాబట్టి ఆయన వారముగా జీవిస్తూ, ఆయనకు మహిమ తీసుకుని వస్తూ, ఆయన ఘనత కొరకు సమస్తమును జరిగిస్తూ, ఆయన ప్రజలముగా వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, అన్ని కోట్ల నక్షత్రాలలో ఈ ఒక్క నక్షత్రము మాత్రమే మీ నక్షత్రముగా పిలువబడింది. అవును ప్రభువా, ఎందుకంటే అది తన వెలుగును, నీవు ఆ నక్షత్రమునకు ఇచ్చిన వెలుగును మీ కొరకు ఉపయోగించింది, ప్రసరింపజేసింది, మీ యొద్దకు వారిని నడిపించింది. అవును ప్రభువా, నీవు కూడా మా జీవితాలలో జీవితం అనే గొప్ప బహుమానం ఇవ్వగా, అనేకమైన ఈవులను ఇవ్వగా, ఎన్నో గొప్ప ఆశీర్వాదములను ఇవ్వగా, వాటిని నీ కొరకు ఉపయోగించి నీ మహిమను వెతుకువారముగా, నీ ఘనతను చాటువారముగా, నీ కొరకు జీవిస్తూ నీ వారముగా, నీ ప్రజలముగా వర్ధిల్లే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ రోజంతయు నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచండి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో క్షేమం దయచేయండి, ప్రయత్నాల్లో విజయం దయచేయండి, వారి పిల్లలను వర్ధిల్ల చేయండి, శాంతి, సంతోషము, సమాధానము, సమృద్ధితో నింపండి ప్రభువా. నీ ఘనమైన కృపను ప్రతి ఒక్కరి పట్ల చూపించి, వారు ఏ విషయమైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఏ విషయమైతే గోజాడుతూ ఉన్నారో, ఏ విషయమైతే ఆశ కలిగి నీ సన్నిధిలో వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, దానిని నీవే వారికి అనుగ్రహించమని
సమస్త ఈవులకు కారణమైన యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభువు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.